హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు అయితే సామర్లతో జావా చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. షుగర్ పేషెంట్స్కి ఇంకా చాలా మంచిదండి ఇది. ఒక కప్పు సామర్లండి తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 8 కప్పుల వాటర్ వేసుకొని, ఇది మార్నింగ్ అండి, 8 కప్పుల వాటర్ వేసుకొని క్యాప్ పెట్టి ఉంచుకోవాలి. తర్వాత చూడండి బాగా నానినాయండి. ఇది నైట్ టైం అండి. ఇది ఆ వాటర్ని ఇంకో బౌల్లోకి వేసుకోవాలి. ఆ సామాన్లండి మరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ మరిగేటప్పుడు చూడండి బరకగా ఇలా ఉండాలి. ఆ వాటర్ మరిగేటప్పుడు అండి దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఆ వైట్ది కొంచెం ఫామ్ అయినట్టు ఉంటుందండి, మిగడలాగా వచ్చేస్తుంది, అది తీసేసుకోవాలి. తర్వాత తాలింపండి, ఒక బాండి పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలండి. ఒక 2 క్యారెట్లు వేసాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి, లైట్గా ఉడికించుకుంటే చాలు. తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. ఇది చూడండి ఇలా ఉండాలి. తర్వాత ఇది జావా మరిగేటప్పుడు అండి ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికిందండి. ఆ ఉడికిన దాంట్లో ఈ క్యారెట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి కలర్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారండి. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.